ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajahmundry. సకల సౌకర్యాలతో కూడిన అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులో ఇప్పుడు మన రాజమండ్రిలో సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకుని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. Santi PVC and HDPE pipes, blue casing pipes, Astral CPVC pipes, gel, Cera, Santi pipes, tiles and sanitary, Rangachari Street, T Nagar, Rajahmundry. బంగారు నగలపై అతి తక్కువ వడ్డీ 50 పైసల నుండి ప్రారంభం. బంగారం, వెండి వస్తువులపై 90% వరకు గరిష్టంగా తాకట్టుపై అప్పు ఇవ్వబడును. ఇతర సంస్థలలో ఉన్న వస్తువుల తాకట్టుపై ఉన్న అప్పును ఉచితంగా బదిలీ చేసుకునే సౌకర్యం. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ సదుపాయాలు కలవు. వివరాలకు శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్, ఆంధ్రా బ్యాంక్ ప్రక్కన, దేవి చౌక్, ఎల్ఐసి ఆఫీస్ ప్రక్కన, మెయిన్ రోడ్, రాజమండ్రి. నేను డాన్స్ కి పనికిరానంట. ఎందుకని? ఈ మధ్యలో డాన్స్ చేస్తూ సడన్గా పడిపోతున్నాను. దీనికి సరైన సొల్యూషన్ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. మందలో ఒకటిగా కాదు, 100లో 1గా రాణించు అన్న వివేకానంద వాక్కు బహుశా ఆయనకు ఆదర్శమై ఉండవచ్చు. అన్నింటా తాను దార్శనికుడిగా ఉంటూ తన సంస్థలు, వ్యవస్థలను టాప్ 1గా నిలిపే ఆ ఫ్యాషనేట్ ప్రొఫెసర్ మరెవరో కాదు, ఆయనే జిఎస్ఎల్ వైద్య సంస్థలు, జిఎస్ఎల్ వైద్యశాలల గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు. విరాట్ ఆలోచనలతో విశిష్టత కనబరచడం, వాటిని సత్వరమే సాకారం చెయ్యడం, సమగ్రత సాధించడం, సంస్థను పలు ప్రత్యేకతలతో యునిక్ ఇన్స్టిట్యూట్గా నిలపడం వంటివి డాక్టర్ గన్ని విలక్షణతల్లో కొన్ని మాత్రమే. మదిలో ఒక ఆలోచన మెదిలితే అది తమ సంస్థకు, సమాజానికి ఉపకరిస్తుందని నమ్మితే తక్షణం కూలంకషంగా మథనం చేస్తారు. మరిక వెనుకంజ వేయరు, ఖర్చుకు వెరువరు, లాభనష్టాల బేరీజు వేయరు, శ్రమను లెక్క చేయరు, వడివడిగా అడుగులేస్తారు, కార్యాచరణలో దిగిపోతారు. ఓ రికార్డు సృష్టించేసే వరకు విశ్రమించరు. అనుకున్నది సాధించాక అప్పుడు ఆనందంగా సహచరులతో ముచ్చటిస్తూ రిలాక్స్ అవుతారు. దాదాపు గత 3 దశాబ్దాలుగా డాక్టర్ గన్ని జీవన శైలి ఇది. సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకొచ్చాక వ్యాపారవేత్తలెందరో వైద్య కళాశాలలు పెట్టేశారు. వైద్యంతో కానీ, వైద్య విద్యతో కానీ సంబంధం లేనివారు మెడికల్ కాలేజీలు తెరిచేస్తుంటే అన్ని విషయాలు తెలుసున్న మనమెందుకు సమగ్ర వైద్య విద్యా వ్యవస్థను స్థాపించకూడదని ప్రశ్నించుకున్నారు డాక్టర్ గన్ని భాస్కర్రావు. ఆ సంకల్పం అనతి కాలంలోనే సాకల్యమైంది. ఇప్పుడు ఒక సకల వైద్య శాస్త్రాల, వైద్య విద్యా సంస్థల వేదికగా రూపుదాల్చింది జిఎస్ఎల్ గ్రూప్. వైద్య రంగాన ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు ప్రవేశించాక అందుబాటులోకి వచ్చిన ఆధునికతలన్నింటికీ జిఎస్ఎల్ ప్రధాన కేంద్రం ఇప్పుడు. అంతేకాదు
అత్యాధునిక వైద్య సేవలను సామాన్య పేద ప్రజానీకానికి చేరువ చేసింది. ఎలా అంటారా? కేవలం 50 రూపాయల కన్సల్టేషన్ ఫీజుతో మల్టీ స్పెషాలిటీ సేవలు పొందవచ్చు రాజానగరం GSL హాస్పిటల్లో. అంటే ఒకే చీటీతో దాదాపు 25 వైద్య విభాగాల్లోని నిపుణులతో చెకప్ చేయించుకోవచ్చన్నమాట. వివిధ వైద్య పరీక్షలకు అయ్యే ఛార్జీలు ఇక్కడ తక్కువగానే ఉంటాయి. మైనర్ సర్జరీలు అయితే ఉచితంగానే చేసి పంపిస్తారు. ఇక మేజర్ సర్జరీలు, ఖరీదైన ఆధునిక చికిత్సలను తక్కువ ఛార్జీలతోనే ఆఫర్ చేస్తున్నారు. సకల సదుపాయాలతో కూడిన సంచార స్పెషలైజ్డ్ వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చారు డాక్టర్ భాస్కర్రావు గారు. దేశంలోనే ప్రప్రథమంగా వైద్య విద్యార్థులు, వైద్య నిపుణుల కోసం ఓ అత్యంత అధునాతన సిమ్యులేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది మెడికల్ టూరిజం మ్యాప్లో రాజమండ్రిని ఓ ముఖ్య కేంద్రంగా నిలబెడుతోంది. ఇన్ని ప్రత్యేకతల ఆధునిక అల్లోపతి నిపుణుడు, GSL గ్రూప్ అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు యోగ విద్యలోనూ ఆరితేరారు. తాను నిరంతరం స్వయంగా సాధన చేస్తూ కొన్ని వేల మందిలో యోగ విద్యాస్ఫూర్తిని రగిలిస్తూ సమాజ ఆరోగ్యం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్న డాక్టర్ భాస్కర్రావు దార్శనికతను దర్శిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. కమ్యూనిస్ట్ భావజాలం గల రైతువారి కుటుంబ నేపథ్యం మీది. ఇప్పుడు చూస్తే ఓ అత్యాధునిక ఈ వైద్య చికిత్స, వైద్య విద్య, ఈ సామ్రాజ్యానికి అధిపతి మీరు. అందుచేత ఇప్పుడు ఈ నేపథ్యంలో మీరు ఈ వ్యవస్థని ఎప్పుడు ఊహించారు మీరు? యాక్చువల్గా నాకు ఈ మెడికల్ ప్రొఫెషన్ అంటేనే ఇష్టం లేదు. యాక్చువల్గా ఫస్ట్ ఐ వాంట్ టు సూ సమ్ బిజినెస్, బట్ ఫాదర్ ఇంటెన్షన్ ఉంది కనుక ఒక 2 అబ్బాయిలు ఒకళ్ళు మెడిసిన్ చదవాలనుకుంటారు కాబట్టి నేను చదివాను తప్ప మధ్యలో కూడా వై కాంట్ టు మేక్ ఎ డైవర్స్ మై థింగ్స్ అనుకున్నాను. కానీ బట్ ఐ వాంట్ టు డూ ఏ మెడికల్ ప్రొఫెషన్. ఎట్ దట్ టైమ్ టుక్ ఏ స్ట్రాంగ్ డిసిషన్. I want to make a Rajahmundry is a destination for the medical aid. మన ప్రజలే ఇక్కడ నుంచి మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ది చెన్నై ఫస్ట్లోను, తర్వాత హైదరాబాద్కి వచ్చారు. వీళ్ళని మనం అంత దూరం పంపిస్తాం ఎందుకు, మనం ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ చేయకూడదు అన్న విధంగానే వాటికి ధీటుగా వాటికి దాటిగా చేశామండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తండ్రి సూచన మేరకు మీరు ఈ రంగంలోకి వచ్చి దీంట్లో ఇవాళ పైనీరుగా ఒక దార్శనికుడిగా నిలిచారు. ఇది నవతరానికి, భావితరాలకి స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ విశేష కార్యక్రమం అండి. మొదలు పెడదామండి. సంతోషం. అంటే ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే, తండ్రి సూచించే కంటే తండ్రి ఆకాంక్షను తెలుసుకుని నేను ప్రవర్తించాను తప్ప ఈ నెవర్ ఆస్క్డ్ మీ దిస్ థింగ్ టు బి డన్. ముందుగా మీ బాల్యం, ఈ వైద్య విద్యాభ్యాసం, దీనికి సంబంధించిన తట్లు కొద్దిగా చెప్పుకుందాం. నేను బాల్యం ఇక రాజమండ్రిలో స్టార్ట్ అయిందండి. అండ్ 5 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మేము కపిలేశ్వరం నుంచి నాన్నగారు వృత్తిరీత్యా అంటే జాబ్ రిజైన్ చేసి అంటే మన టీచర్ కింద రిజైన్ చేసి రాజమండ్రి వచ్చి, అంటే పొలిటికల్ అఫైర్స్ వల్ల అప్పుడే దానికి ఇష్టం లేక వచ్చి రాజమండ్రిలో వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడే ఇక్కడికి వచ్చి 1వ తరగతిలో కోర్లంపేట మున్సిపల్ హై స్కూల్ అని ఎలిమెంటరీ స్కూల్ అని మన నాగదేవి దగ్గర ఉండేది, అక్కడ జాయిన్ అయ్యాం. ఆ జాయిన్ అయినప్పుడు నాన్నగారు అప్పుడే ఆయన ఇగివిని స్వతంత్రం మాకు ఇచ్చారు. నీ ఏం పేరు పెట్టుకున్నావు అంటే భాస్కర్రావు పేరు పెట్టుకున్నా అంటే నా పేరు ఆ రోజు పేరు పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ మోడల్ హై స్కూలు మన దాంట్లో అప్ టు 10th క్లాస్ చదివండి. తర్వాత ఇంటర్మీడియట్ ఇలా కాలేజ్ చదివాను. తర్వాత 1 ఇయర్ బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ చేసి, ఎందుకంటే ఒకవేళ సీట్ రాకపోతే మనం ఏదైనా బిజినెస్ చేద్దామని చెప్పి. తర్వాత ఐ వెంట్ ఇంటూ రంగారావు మెడికల్ కాలేజ్ ఫర్ MBBS. తర్వాత 1 ఇయర్ సీనియర్ హౌస్మెన్ ఆర్థోపెడిక్ చేసి, తర్వాత ఒకవేళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితే జనరల్ సర్జరీ కావాలి అనే ఉద్దేశంతో అప్పుడు అపోలో హాస్పిటల్ పెట్టి 82లో 81లో అపోలోస్ పెట్టారు. అండ్ 82లో నేను ఐ జాయిన్ ఇన్ జనరల్ సర్జరీ ఇన్ దావణగిరి. అండ్ తర్వాత 85లో రాజమండ్రి వచ్చాను. అండ్ ఇమీడియట్లీ మా ప్రాక్టీస్ టైంలోనే మొత్తం అంతా నేను ఎక్కడన్నా ఒక 1 or 2 ఇయర్స్ ఎక్కడ వర్క్ చేస్తానంటే మా గురువు గారు ఏమన్నారంటే, మా ప్రొఫెసరు, నువ్వు అన్నీ చేయగలవు, నువ్వు డైరెక్ట్గా రాజమండ్రిలో ప్రాక్టీస్ పెట్టే, నో ప్రాబ్లం అన్నారు. అందువల్ల ఎక్కడ వర్క్ చేయకుండా రాజమండ్రిలో ఆ రోజే స్వతంత్రంగా ఎలా పుట్టినరోజు నేను నా పేరు పెట్టుకున్నానో ఎలిమెంటరీ స్కూల్, అలా స్వతంత్ర హాస్పిటల్ స్టార్ట్ చేసి 1987 ఆగస్ట్
స్వతంత్రం వచ్చిన 2 రోజులకి స్వతంత్రం రోజు పెట్టాలంటే కష్టం అవుతుంది కనుక జనం రారు కనుక స్వతంత్రం అయిన తర్వాత 17th of Augustలో ఇనాగ్రేషన్ చేసాం స్వతంత్ర హాస్పిటల్. మీన్వేల్ 2 years ఐ మేడ్ రెంటెడ్ బిల్డింగ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ డిజైన్ చేసి మేము స్వతంత్ర హాస్పిటల్ మల్టీ స్టార్ట్ చేసినప్పుడే మీరు డాక్టర్ కాసిం గారు ఇద్దరు కలిసి పెట్టారు కదండి. నేను స్టార్ట్ అయిన తర్వాత జాయిన్ అయ్యాను. నాకు 2 years జాయిన్ తేడా కనుక తను తర్వాత జాయిన్ అయ్యారు. ఇప్పుడు గన్ని సత్యనారాయణమూర్తి గారు రాజమండ్రిలో స్వతంత్ర ఏజెన్సీస్, పెట్రోల్ పంపులు, స్వతంత్ర వే బ్రిడ్జ్లు, అలాగే స్వతంత్ర టైల్స్ రామదాస్ గారితో కలిసి, అలాగే మీరు అన్నట్టుగా మీరు స్వతంత్ర దినోత్సవం నాడు పుట్టారు కాబట్టి ఆ స్వతంత్ర హాస్పిటల్స్ ఇలా ప్రస్థానం. గాంధీ పుట్టినరోజు నాడు పుట్టాను, స్వతంత్ర దినోత్సవం నాడు హాస్పిటల్ ఓపెన్ చేశాను. ఈ ప్రస్థానం ఇలాగ నడిచింది. మీరు ఏం చేశారంటే ఇప్పుడు తండ్రి ఆకాంక్షల మేరకు ఈ ఎంబీబీఎస్లోకి వచ్చారు, మెడికల్ ప్రొఫెషన్లోకి. మీకు బహుశా నేను అనుకోవడం తల్లి మీద బాగా విపరీతమైన ఇదనేది మీరు ఆవిడ ఉండగా కూడా మీరు చూపించారు. ఆవిడ గురించి మీరు ఎంత ఇది చేశారనేది గన్ని సుబ్బలక్ష్మి గారి పేరు మీద జిఎస్ఎల్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. నిర్మించడం ఏమిటి, ఇంకా అలా విస్తరించుకుంటూ పోతున్నారు. అసలు ఈ విస్తరణకి సంబంధించిన ఆకాంక్ష మీకు మొగ్గ ఎప్పుడు కళాశాల పెట్టాలి అని, వైద్య కళాశాల పెట్టాలన్నది ఎప్పుడు మొగ్గ తొడిగింది? ఎందుకంటే ఫస్ట్ నేను నేను మొదలెట్టే ముందు ఎంబీబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు దావణగిరి మెడికల్ కాలేజీలో ఒకటి చేసాం. దావణగిరి చిన్న ఊరు, బెంగళూరు దూరంగా ఉంది. బట్ ద లాట్ ఆఫ్ ది సెకండ్ మెడికల్ కాలేజ్, టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ కర్ణాటకలో ఉండి దావణగిరిలో మన స్టూడెంట్స్ అందరూ అక్కడ జాయిన్ అవుతుంది చూసి మనం ఆ రోజుల్లో కర్ణాటక కరెంట్ ఇచ్చేవాళ్ళం. అర్ధరాత్రి కరెంట్ పోయి 12 o'clock కరెంట్ వచ్చేది. అంత స్టేజ్లో ఉండి మనం ఎడ్యుకేషన్ ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం అండ్ ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనే ఉద్దేశంతో రాజమండ్రిలో కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో వస్తాం. తర్వాత 91లో 92లో అండ్ సిటీ స్కాన్ అండ్ గోదావరి సిటీ స్కాన్ అని మన మిగతా డాక్టర్లతో కలిపి పెట్టాం. ఎందుకంటే ఒక టోటల్ బాడీ సిటీ స్కాన్ అవుట్ సైడ్ హైదరాబాద్ లేదు. ఆ రోజు ఎందుకు పెట్టకూడదంటే గోదావరి సిటీ స్కాన్ అండ్ అందరితో కలిపి గోదావరి సిటీ స్కాన్ స్టార్ట్ చేసాం. తర్వాత 98లో మదర్ పోయిన తర్వాత అండ్ ఇమీడియట్గా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి స్వతంత్ర హాస్పిటల్ ఎదురుగుండా క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్, దట్ ఈస్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. తర్వాత 2010లో అండ్ ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే ఈ చుట్టుపక్కల ఎలా ఉంటుందని చెప్పి కంబైన్డ్గా సేమ్ సిటీ స్కాన్ ప్లేస్లోనే ఎంఆర్ఐ స్కాన్ పెట్టాం. తర్వాత వన్స్ స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని ఇంకా బెటర్మెంట్కి ఎడ్యుకేషన్ తీసుకెళ్ళకూడదని చెప్పి అనిపించి దానికి ఏం చేయాలనుకున్నాం అంటే ఫస్ట్ కోర్సెస్, పారామెడికల్ కోర్స్. ఎందుకంటే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామెడికల్ కోర్సెస్. మన నర్సింగ్ మనకి లేదు ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఫిజియోథెరపీ లేదు. 98లోనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు నేనే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తాం. అండ్ ఫిజియోథెరపీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తాం. లాట్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ ద రియాలిటీ దట్ 2003లో జిఎస్ఎల్ ఎడ్యుకేషన్ సొసైటీని మొదలుపెట్టి స్టార్ట్ చేసి దాంట్లో మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం. అది కూడా మెడికల్ ఎడ్యుకేషన్ మా మెడికల్ కాలేజీ కూడా అండ్ July 1st నాడు డాక్టర్స్ డే నాడు అండ్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. ఒకటి నా పుట్టినరోజు October 2 అండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర హాస్పిటల్ స్టార్ట్ చేసాం అండ్ జిఎస్ఎల్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ డే స్టార్ట్ చేసాం. సార్ ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టడానికి, కాలేజీ పెట్టడానికి ముందు ఈ జిఎస్ఎల్ కార్పొరేట్ సంబంధించిన విషయంలో మీరు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కాలేజీ పర్మిషన్ కోసం అడిగితే రాజమండ్రి కాలేజీ వరకు వచ్చి మేము పెద్ద స్వామీజీకి మాట ఇచ్చాము, మీరు ఏదైనా వేరే ఏ పవర్ ప్రాజెక్టు ప్రపోజల్ తెచ్చుకోండి ఇస్తామని చెప్పి మిమ్మల్ని అనుయించేలా మాట్లాడితే మీరు వెంటనే నిష్ఠూరం వాడారని, ఆ నిష్ఠూరం కూడా స్వాములోరు వచ్చి రాజమండ్రిలో వైద్యం చేస్తారా, నేను ఇక్కడ మంత్రాలు చదవాలా అన్నారని. సరే, అది అయిన తర్వాత అసలు ఆ ఎపిసోడ్ ఏమిటి, తర్వాత మీరు ఎలాగ స్టార్ట్ చేశారనేది విషయం. సరే, ఈ ఎపిసోడ్ గురించి చెప్తారా? నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే చదువు పని చదువు చేయాలి, డాక్టర్ పని చేయాలి. ఒక సాధువు ఈ ధార్మికంగా సంథింగ్ చేస్తాం అనేది డిఫరెంట్ పాయింట్ తప్ప ఏమీ అవకాశం లేకుండా, ఏమీ అనుభవం లేకుండా ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తుంది, ఇది పాజిటివ్.
అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో అండ్ ఆల్మోస్ట్ 320 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో ఓన్లీ 5 to 10% పీపులే ప్రొఫెషనల్ స్టార్ట్ చేశారు. మీరు కంపేర్ చేయండి, ప్రొఫెషనల్ స్టార్ట్ చేసిన కాలేజీ వాట్ ఇస్ ది డిఫరెన్స్ అండ్ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ అంటే మంచి ఉద్దేశంతో ఆనాడు చీఫ్ మినిస్టర్ ఆయన అడిగాను. ఆయనేమో నేను ముందే ప్రామిస్ చేసామండి, ఇది పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ థింగ్స్ అన్నప్పటికీ నాకు చాలా కోపం వచ్చింది. రాజమండ్రిలో ఇంత మేము మెడికల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఏమీ లేనప్పుడు కూడా క్రియేట్ చేసాం. ఇంత చేసినప్పుడు మాకు అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా సమ్ అదర్ ఫెలో హూ ఈజ్ అవుట్ సైడ్ పీపుల్కి ఇస్తామని విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనిపించింది. ఆ రోజు అవుట్ ఆఫ్ స్టేట్ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ ఆ రోజే వై కాంట్ మేక్ ఏ ఛాలెంజ్ అని చెప్పి మా మిత్రుల సహాయంతో, కొంతమంది రాజకీయ నాయకుల సహాయంతో, బట్ రాజకీయం ప్రమేయం లేకుండా ఇది పక్కా ప్రొఫెషనల్ కెన్ స్టార్ట్ ఏ కాలేజ్ అని చెప్పి మినిమం నా దగ్గర నేను ఎరక్ కాంట్రాక్ట్ చేస్తలేదు, తర్వాత సంబంధం రియల్ ఎస్టేట్ చేయట్లేదు. నా వచ్చిన ప్రొఫెషనల్ డబ్బులు మినిమం డబ్బులతోటి ఎంత మ్యాక్సిమం చేయాలో అంత మ్యాక్సిమం చేశాను. సరే, ఇది బాగుంది. అయితే మీరు సొసైటీ స్టార్ట్ చేసినప్పుడు మీతో తొలి ప్రయాణం చేసిన వాళ్ళు 4-5 వదిలేశారని, తర్వాత దీని తాలూకా బెనిఫిట్స్ మాకు షేర్ చేయట్లేదంటూ కొన్ని విమర్శలు ఆరోపణలు చేశారు. 1-2 కేసులు కూడా పెట్టినట్టు గుర్తు. సార్ ఇప్పుడు యాక్చువల్గా బేసిక్గా సొసైటీ ఎడ్యుకేషనల్ సొసైటీ రిజిస్టర్ చేసిందన్నది ఈజ్ నాన్ ప్రాఫిట్ నో షేరింగ్ బిజినెస్ కింద వచ్చి స్టార్ట్ చేసింది. ఇంత ప్రాపర్టీ ఉంది, ఐఎమ్ ఓన్లీ కేర్ టేకర్, ఐఎమ్ నాట్ ఎ ప్రాపర్టీ ఓనర్. ఆ ఉద్దేశంతో అండ్ దీంట్లో కూడా నేను నా తీసుకున్న సొసైటీ పీపుల్ని కూడా అండ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ సంబంధం లేకుండా అండ్ ఐ టుక్ ఆల్ ది క్యాస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్. ఐ టోల్డ్ క్లియర్లీ this is they have to contribute, not a investment, it's a contribution, the specific word contribution to society, and is a good thing to Rajahmundry. ఈ చెయ్యండి అండ్ ఏదైనా దానికి నేను ఏం చేయగలిగితే ఇండైరెక్ట్గా చేయగలను తప్ప డైరెక్ట్గా చేస్తాను కూడా క్లియర్గా చెప్పాను. దానికి వచ్చి కూర్చుని నాకు ఇది కావాలి అది కావాలి, నాకు ఈ అవకాశం కావాలి నీకు వచ్చి నాకే కావాలంటే ఉన్నది కరెక్ట్ కాదు. ఎవరికన్నా ఏ పేరు మీద స్టార్ట్ చేసాం, దేనికోసం స్టార్ట్ చేసాం, వాట్ ఈజ్ మై డైరెక్షన్, వాట్ ఈజ్ ది థింగ్స్. ఇక్కడ జాయిన్ వాళ్ళందరూ కూడా వెరీ వెల్ టు డూ. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్టీ ఫర్ దెమ్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్టీ ఎర్నింగ్ ఫర్ దెమ్. అండ్ బట్ ఐఎమ్ సిట్టింగ్ 24 hours హియర్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు సొసైటీ, ఇంక్లూడింగ్ ఏ ఆస్తి దీనికి స్థలం కొన్న 100 acres స్టార్ట్ చేసిన 27 acres స్టార్ట్ చేసిన. ఓన్లీ 1 మెడికల్ కాలేజ్ ఇన్ ది స్టేట్ ఈజ్ ఇంక్రీజ్ టు 100 acres ఆఫ్టర్ గెటింగ్ ది పర్మిషన్. ఈ 100 acres కూడా నేను సొసైటీ పేరు మీద కొన్నాను తప్ప ఇండివిజువల్ పేరు మీద కొనలా. In once by society name, it is a society property, is a property given to the public for the betterment. What is the government is not doing perfectly, I am doing my personally. And దీంట్లో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లో గవర్నమెంట్ థింగ్స్ లేదు. అండ్ ఆల్ ది పీపుల్ ఆర్ ఈజ్ ద కంట్రిబ్యూటర్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్. నువ్వు ఏం చేస్తావు, నీ దేశానికి ఏమి ఇచ్చావు ఇంపార్టెంట్ తప్ప నీకు దేశం ఏమి ఇచ్చిందో కాదు కరెక్ట్. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు 100 ఎకరాలలో దీన్ని విస్తరించామని. అసలు మీరు ఈ బాలారిష్టాల దశలోనే, ఏ వ్యవస్థ అయినా కొత్తగా పుడితే దానికి బాగా కష్టాలు ఉంటాయి. అలాంటి బాలారిష్టాల దశలోనే మీరు దీన్ని ఎలా విస్తరించుకుంటూ పోతున్నారు. అసలు మీకు ఇది మీ దూకుడు, ఒక రకంగా చెప్పాలంటే ఇది దూకుడు. ఈ దూకుడు వెనుకనే మీకున్న ధైర్యం ఏమిటి? సార్ ధైర్యం, కాన్ఫిడెన్స్. వాట్ వీఆర్ డూయింగ్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. వన్స్ యూ డూయింగ్ ఏ పర్ఫెక్ట్, ద థింగ్స్ విల్ గోయింగ్ టు బి ఫాలన్ టు ఇన్ లైన్. And today people may not like, the people going to like in future. That can't be happen. It's not like a Gani Bhaskara hospital or some other hospital. I never put my name any other institutes my personal name. The things will go into separately. Like that, when Rajahmundry anta growth anta towards the Vyamagiri airport, I put a first step towards the east. ఎందుకంటే నాకు ఈ కూడా ల్యాండ్ కూడా ఇంత 100 acres ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్. ఐ వాంట్ టు మేక్ ది నాన్ ఫెర్టైల్ ల్యాండ్ టు మేక్ ది ఫ్రూట్ఫుల్ వన్. దట్స్ వై ఈవెన్ దో వాటర్ లేకపోయినా సరే 800 feet కిందకి వెళ్ళి వాటర్ తీసుకొస్తున్నాను స్టిల్ ఈ ప్లేస్లో. అలాంటిది ఈ పక్క చేస్తాడు. నౌ ద రాజమండ్రి డైరెక్షన్ చేంజ్ నౌ. లైక్ ద పీపుల్ ఆల్సో కమింగ్ టు ద ఫాలెన్. ద ఇస్ గ్రోత్ ఆల్సో ఇస్ గోమ్. నేను కాకపోతే రేపు ఇంకోటి మా అబ్బాయి చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు, ఎవరైనా సరే వీ విల్ కమ్ ఫార్వర్డ్, దే విల్ టేక్ ఓవర్. డాక్టర్ గారు, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనంత భారీ స్థాయిలో స్టిమ్యులేషన్ ల్యాబ్ పెట్టారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ వర్చువల్ టెక్నాలజీ తోటి ఒక భారీ స్థాయిలో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు.
అసలు ఈ టెక్నాలజీకి మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడిది ఎట్లేదా లేకపోతే ఇజ్రాయెల్దా? సిమ్యులేషన్ అనేది యాక్చువల్ బేసిక్గా నేను అనుకునేది ఏంటంటే ఒక పేషెంట్ మీద మనం ఆపరేట్ చేసేటప్పుడు పేషెంట్కి మనం అన్లెస్ సర్టన్ ఎక్స్పీరియన్స్ లేకుండా షుడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ లైక్ దట్ ఐ బిలీవ్ దిస్. సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్ నేను 80 to 85లో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు లైక్ ఫస్ట్ ఇయర్లో టోటల్ బాడీ డిసెక్ట్ చేసాం డౌన్గిర్లో అండి. వీఆర్ ద ఫస్ట్ బ్యాచ్ అండ్ లాస్ట్ బ్యాచ్. బాడీ టోటల్ డిసెక్ట్ చేసి ఒకరు చదువుతాం ఒకరు డిసెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ది ఇట్ సెల్ఫ్ సిమ్యులేషన్. ఆ రోజు ఆ సిమ్యులేషన్, ఈరోజు ఈ సిమ్యులేషన్ సిమ్యులేషన్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆపరేషన్ చేస్తారు, ఐసీసీలో వెళ్తారు, వెంటిలేటర్ ఆపరేట్ చేస్తారు, ఇంకోటి ఆపరేషన్ కూడా. వాళ్ళకి సర్టెన్ టెక్నాలజీ సంథింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఏంట్రా అని చూసేటప్పటికి ఒక అంతకుముందు వరకు జరిగేది ఏంటి, ఒక డాక్టర్ దగ్గర పనిచేస్తూ ఒక 3 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ డిగ్రీ తెచ్చుకుంటాం, వాటి ఛాన్సులు రాకపోవటం, వాడు రా క్యాండిడేట్ మీద బయటకు వెళ్తాం, వాడు మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు సీనియర్ డాక్టర్ పనిచేస్తాం, ఆ తిట్లు కొట్లు భరిస్తాం, వాడు ఎంతో కొంత నేర్చుకుంటాం, వాడు చేసిన తప్పులు ఇన్ని నేర్చుకుంటాం, చేస్తాం వల్ల లాట్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ వేస్టింగ్. నేను సిమ్యులేషన్ మీద ఎనాటమీ బాడీ రెగ్యులర్ బాడీ మీద ఏ సిమ్యులేషన్ ఫిజికల్ సిమ్యులేషన్ నేర్చుకున్నానో, నేను ఎలాగ సర్జన్ ఫస్ట్లో వితౌట్ ఎనీ ఎక్కడ లైసెన్స్ లేకుండా ఎక్కడ పని చేయకుండా నేను ఎలాగ ప్రాక్టీస్ మొదలుపెట్టాను, అలాగే నా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి దీనికి ఏంటి ఆలోచన చేసేటప్పుడు ఈ సిమ్యులేషన్ దొరికి. ఒక 7 years బ్యాక్ నేను వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక సిమ్యులేషన్ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఒక అతను పక్కన కూర్చుంటే దాని నుంచి వాడిని ఇంటర్వ్యూ అడిగితే ఆ ఇంటర్వ్యూ ఆయన ఏమన్నా అంటే యూ కమ్ టుమారో అన్నాడు. కామర్స్ ఏమో నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ వెళ్తే ఒంటరిగా కూర్చుని మాట్లాడతాను. తర్వాత ఈ కోర్సు సిమ్యులేషన్ నేను కొంటున్నానంటే నీ కోర్స్ స్టార్ట్ చేయాలి ఇండియాలో అంటే ఇప్పుడే కొత్తగా యూరోప్లో వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, కొంత టైం పడుతుంది అన్నాడు. అలాగే 1 year మా వాళ్ళని మా సమీర్ నాయక్ అని అతను ఫాలోఅప్ చేసి 1 year ఫాలోఅప్ చేసి ఆ కోర్స్ని చేస్తానికి వెళ్తే అసలు అతను నేను వచ్చి మీ సెంటర్ చూస్తాను. అతను నా సెంటర్ చూస్తాం, అసలు సెంటర్ ఎలా చూడాలి, నేను చూడాలి కదా. మనం వాళ్ళు గొప్ప అనుకుంటాం, అసలు మనం గొప్ప మనం అనుకుంటే వాడు గొప్పతనం తర్వాత తెలుస్తుంది అని నేను ముందు నీ సెంటర్కి వస్తాను, నేను చూసిన తర్వాత నా సెంటర్ కొద్దిగా అని చెప్పి నేను నెదర్లాండ్స్ వెళ్తాం. ఆ రోజు ఒక 13 peopleని అతను సిమ్యులేషన్ ప్రోగ్రామ్ ట్రైనింగ్, నేను వన్ ఆఫ్ ది ఎగ్జామినరు, మా సమీర్ నాయక్ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ చేసి ఆ రోజు చూసిన తర్వాత ఒక్క సిమ్యులేటరు 4 సిమ్యులేటర్కి అక్కడ ఒక లోన్ తెచ్చుకున్నాడు ఆయన. కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాజమండ్రిలో కండక్ట్ చేసాం. ఆ రోజు 8 సిమ్యులేటర్ తోటి తర్వాత 40 మంది పార్టిసిపెంట్ తోటి నేను కండక్ట్ చేసేప్పటికీ ఆయనకి మతిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. అలాగా మా ప్రస్తావన సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. అది స్లోగా గ్రోత్ స్టార్ట్ అవుతుంటా మా కాన్సెప్ట్ ఏంటంటే వన్స్ ఏ జనరల్ సర్జన్, వన్స్ ఏ ఫిజిషియన్, వన్స్ ఏ కార్డియాలజిస్ట్, వన్స్ ఏ న్యూరోసర్జన్, వాట్ ఎవర్ ఇట్ మే ఆర్థోపెడిషియన్, కంప్లీట్లు వాళ్ళు ఒక ట్రైనింగ్ ఒక సర్జరీ 100 times సిమ్యులేషన్ మీద చేసి కాంప్లికేషన్ దాన్ని రెక్టిఫై చేసి పేషెంట్ మీద 2-3 సార్లు చేస్తే ఇక మీద పర్ఫెక్ట్ సర్జన్, పర్ఫెక్ట్ ఫిజిషియన్. లైక్ వెంటిలేటర్ దగ్గర నుంచి ఎనీథింగ్, కార్డియాక్ మసాజ్ దగ్గర నుంచి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ నుంచి డెలివరీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కెన్ బి డన్ బై సిమ్యులేషన్. 7 years బ్యాక్ సిమ్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా అవసరమా ఇది, పేషెంట్లు లేకుండా ట్రీట్మెంట్ చేస్తాను, ఐ సెడ్ నో, ఇది కరెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు కరోనా టైంలో దాన్ని ఎఫెక్ట్ తెలిసిన జనాలకి ఏం చేయాలి, ఎందుకంటే ఒక పేషెంట్కి ఒక ప్రాబ్లమ్ని 100 మంది స్టూడెంట్ల మీద పిసికితే వాడు ప్రాబ్లం ఏమో కావాలి, ఎవరు ఊహించుకుంటాడు, ఎవరు నువ్వు చేయి ముట్టుకుంటేనే ఒప్పుకో, అలాంటి పేషెంట్కి ఈ గాట్ ఓన్ రైట్. ద హ్యూమన్ రైట్స్ పెరుగుతున్నప్పుడు పేషెంట్ కూడా నన్ను ఎగ్జామ్ చేయొద్దు అంటాడు, ట్రీట్మెంట్ కావాలి తప్ప నువ్వు వచ్చి నన్ను నొక్కుతూ ఏంటి. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ గెట్ ఇన్ సిమ్యులేషన్ ల్యాబ్, నాట్ ఓన్లీ వర్చువల్, ఫిజికల్ ఆల్సో. నౌ వాట్ ఆర్ ది MCA, దే మేడ్ ఏ మ్యాండేటరీ టు ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజ్ my specifications what I did my simulation lab in the things like that. Simulation Society of India అని కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 conferences కండక్ట్ చేసాం. నౌ ఈజ్ గోయింగ్ అండ్ ఇట్ గోయింగ్ టు బి బిగ్ బూమ్. ఇప్పుడు ఇదంతా ఇంపోర్టెడ్ టెక్నాలజీ కదండి, వర్చువల్ ల్యాబ్ అంతానే. Starting imported technology, now the Indian also people also doing a lot of technology. IIT Bangalore and Chennai also they are doing better than the imported technology. Imported Indian లెక్కేసుకోవద్దని మన ఏంటంటే టెక్నాలజీ made by them, technology utilized by ours,
అండ్ టెక్నాలజీ ఆల్సో గెటింగ్ ద ఇండియన్ క్వైట్ చీప్. ఇది crores of rupees ఉన్నాయి. నౌ ఇండియన్ టెక్నాలజీ few lakhs of rupees. That also is coming in the future. Things are ఈ ఇంప్రూవైజ్డ్ వర్చువల్ టెక్నాలజీ ఈ స్టిమ్యులేషన్ ల్యాబ్కి నేను అనుకోవడం 40-50 కోట్లు అయ్యి ఉంటుందంటే. ఒక 30-40 కోట్లు అయిందండి. అండ్ ఆల్సో దిస్ మెయిన్లీ ఇజ్రాయెల్ అండ్ సింబియానిక్ అని ఇజ్రాయెల్లో, దట్ ఈస్ నౌ టేకెన్ అండ్ బై 3M అని యుఎస్ నుంచి తీసుకున్నారు. అలాగా వెనే ఒక చిన్న పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి నౌ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా దే స్టార్టెడ్ నౌ. ఇది న్యూ టెక్నాలజీ. ఇప్పుడు మీరు చెప్పేది ఇది కూడా మ్యాండేటరీ చేయబోతున్నారు. చేశారు. అయితే ముందు మనం చేసాం దేశంలో. అవునండి. ఇప్పుడు నేను అనుకోవడం, ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి, పైగా చాలా భారీ స్థాయిలో పెట్టాం కాబట్టి, ఇది మన రాజమండ్రి ఈ స్టిమ్యులేషన్ ల్యాబ్ విషయంలో ఏమైనా మెడికల్ టూరిజం హబ్ అవుతుందా? డెఫినెట్గా ఆల్రెడీ మన లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది కంట్రీలో మనం చాలామంది ప్రాక్టీస్ వచ్చి నేర్చుకోవడానికి వస్తున్నారు, ఇంక్లూడింగ్ కొంతమంది ఆర్థోపెడిషియన్స్ కూడా ఈ ఆర్థోస్కోపీ అలవాటు లేని ఇక్కడ నేర్చుకుని వెళ్ళి పేషెంట్ మీద చేసి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ ఇక్కడ నేర్చుకుని మళ్ళీ వెళ్ళి చేస్తున్నారు. అందువల్ల నాట్ ఓన్లీ యాజ్ ఏ స్టూడెంట్, నాట్ ఓన్లీ ఏ డాక్టర్, ఇంక్లూడింగ్ సూపర్ స్పెషలిస్ట్, ఇంక్లూడింగ్ యూ కెన్ డూ ది యాంజియోగ్రామ్ అండ్ కాంప్లికేటెడ్ పేషెంట్ యాంజియోగ్రామ్ దీంట్లో ఫీడ్ చేసి యూ కెన్ ట్రై ఆన్ ది పేషెంట్. లైక్ ఎనాటమైజ్ టేబుల్ ఉంది, దాంట్లో ఎనాటమీ డిసెక్షన్, ఇక ఒక ప్రాబ్లం వస్తే పేషెంట్కి ఆ ప్రాబ్లం దాంట్లో ఫీడ్ చేసి దాన్ని ఆపరేట్ చేసి యూ కెన్ ఆపరేట్ ఆన్ ది పేషెంట్. లైక్ 3D టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇక ఆ డిఫెక్టెడ్ పార్ట్ని ప్రింటింగ్ చేసి దానికి కావాల్సిన ఆపరేట్ చేసి కెన్ డూ ఆపరేట్ ది థింగ్స్. లైక్ దట్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, అదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, అదర్ పార్ట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. యూఎస్ నుంచి వచ్చారు, యూకే నుంచి వచ్చారు. అంటే ఈ కాంటెంపరీగా అన్ని పార్ట్లు అన్ని ఎక్విప్మెంట్లు పెట్టింది ఆల్మోస్ట్ వరల్డ్లోనూ 1 or 2 ప్లేస్లో ఉంటుందండి ఇలాంటిది. మన అందువల్ల లాట్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చారు, లాట్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, దే సర్ప్రైజ్. And all the equipments are, because some people are not seen that much equipments in one place. They may be 10 laparoscopic equipment ఉంటాయి కదా తప్ప, నేను లాప్రోస్కోపిక్ 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ వెరైటీ, రెండోదేమో వర్చువల్ వెరైటీ, మూడేమో రోబోటిక్ వెరైటీ. అలాగ ఉన్న ప్లేస్ చాలా తక్కువ అండి. అలాగే మీరు డెలివరీస్కి సంబంధించి కూడా, ప్రసూతికి సంబంధించి కూడా పెట్టినట్టున్నారు కదా. మ్యామ్ డెలివరీ మ్యామ్ అంటే ఆల్మోస్ట్ కాస్ట్ అబౌట్ 2 crores అండి. ఏ కాంప్లికేటెడ్ డెలివరీ అయినా దాంట్లో కండక్ట్ చేయొచ్చు. రెగ్యులర్ ఫిజికల్ డెలివరీలా ఉంటుంది, ఇంక్లూడింగ్ ది మదర్ కాంప్లికేటెడ్ హైపర్ టెన్షన్, కాంప్లికేటెడ్ ఎక్లాంప్సియా, ఎనీథింగ్ ఎవ్రీథింగ్ కెన్ బి, ఇంక్లూడింగ్ బేబీ మూమెంటు, మదర్ మూమెంటు, పల్సు, హీమోడైనమిక్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ కెన్ బి మ్యానిపులేటెడ్ కండి. ఇప్పుడు మనం స్టిమ్యులేషన్ ల్యాబ్ దీనికేమో డాక్టర్స్ కూడా చాలామంది వస్తున్నారని మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు. రాజమండ్రిలో మీరు ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి నేను ఈ పాత్రికా వృత్తిలో ఉన్నవాడిగా నాకు అనిపించేది ఏంటంటే, రాజమండ్రికి ఈ CME కాన్సెప్ట్ తీసుకొచ్చింది మీరు. CME కదండి అంటారు, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్. 91 ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దానికోసమే GSL ట్రస్ట్లో ఒక హాల్ కూడా నిర్మించారు మీరు. ఈ CME కాన్సెప్ట్ అది ఒకటి. ఆ CME కాన్సెప్ట్కి ఎక్స్టెన్షన్ కింద ఇప్పుడు ఈ స్టిమ్యులేషన్ ల్యాబ్, ఇప్పుడు మీరు చెప్తున్నది అందరూ వచ్చి వర్చువల్గా వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు కాంప్లికేటెడ్ ఇవన్నీ చేసుకోగలగడం ప్రతిదీ అనేది ఇది ఒకటి. దీని గురించి కొంచెం మీరు చెప్తే బాగుంటుంది సార్. మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎనీ ప్రొఫెషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ డిగ్రీ నేర్చుకున్నప్పుడు క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత అన్లెస్ యూ నాట్ అప్డేటెడ్, యూ ఆర్ నాట్ నో మోర్ ఏ ప్రాక్టీషనర్. You are not doing the service for yourself, you are doing the service to by others' life. Either advocate అనుకోండి, unless otherwise a case reference చదవకపోతే you no more become a good advocate. Like a doctor, if you not read about journals, you not read about recent evidence, you not become a good doctor. Like that మంగళూరు కూడా అండ్ రీసెంట్ కట్లు కానీ రీసెంట్లీ ఫ్యాబ్రికేట్ చేసుకుని యూ బికమ్ ఏ గుడ్ డాక్టర్. అండ్ చాకలోడు కూడా అండ్ వే బ్యాక్ ద రీసెంట్ మెథడాలజీ బట్ట పాడవకుండా ఉతుకు నేర్చుకున్నాడు తప్ప ఆ చట్టపద మీద కొట్టి ఎన్న గుడ్డ పాడైపోయి ఎవడొస్తాడు, ఎవడు రాడండి. ఎప్పటికప్పుడు పెంచుకున్నా. అలాగే వాట్ ఐ గాట్ ఇట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ దావణగిరి, ఐ నెవర్ ప్రాక్టీస్ ఇన్ ప్రాక్టీస్ టైం. వాళ్ళు ఉన్న మెథడ్స్ వాళ్ళు చెప్పారు. వన్స్ యూ ప్రాక్టీస్ యూ హ్యావ్ టు కన్వర్స్ యువర్ లైఫ్ టు హౌ టు ప్రాక్టీస్ ఫర్ ది పేషెంట్ నీడ్ ఇన్ ది జనరల్ పబ్లిక్, ఇన్ యువర్ పబ్లిక్. ఇక సపోజ్ టు బి గాల్బ్లాడర్ ఆపరేషన్ ఇక్కడ ఎవరు చేసేవారు కాదు ఫస్ట్ నేను స్టార్ట్ చేసి వచ్చినప్పుడు. ఓన్లీ హిస్టెక్టమీ, జనరల్ సర్జన్ అంటే హిస్టెక్టమీ ఏరియన్ సర్జన్ చేస్తుంది తప్ప నో బడీ ఎల్స్. అండ్ ది ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ ఏ జనరల్ సర్జరీ యాజ్ ఏ జనరల్ సర్జన్.
యాజ్ ఎ కాంప్లిమెంట్ కింద అదర్ సర్జరీ చేసేవాడిని కానీ బట్ జనరల్ గాల్బ్లాడర్ డిఫికల్ట్ గాల్బ్లాడర్ సర్జరీ చేస్తాం అండ్ డిఫికల్ట్ క్యాన్సర్ స్టమక్ చేస్తాం, ఇంక్లూడింగ్ హార్ట్ సర్జరీ చేశాను, ఇంక్లూడింగ్ ది బ్రెయిన్ సర్జరీ చేశాను. బికాస్ ఆ ప్రాక్టీసెస్ లేకపోవటం వల్ల వన్స్ ఆ ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చేశాను. అలాగే దాని CME ప్రోగ్రామ్స్, యాక్చువల్ లాప్రోస్కోప్ సర్జరీ అండ్ లాప్రోస్కోపీ కంటే గుర్తొచ్చింది డాక్టర్ గారు, మీరు గన్నీస్ టెక్నిక్ అని అవును. కీహోల్ సర్జరీ మీద కూడా అప్పట్లోనే ఆ రోజుల్లోనే మీరు దాని మీద మీరు కొన్ని సింపోజియాలకు అది వెళ్ళొచ్చి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన ప్రాంతంలో మీరే కదా. అంటే ఈ యాక్చువల్ లాప్రోస్కోప్ సర్జరీ వచ్చినప్పుడు అండ్ వితౌట్ పుట్టింగ్ ది కటింగ్ అండ్ దే వాంట్ టు మేక్ అ హోల్ అండ్ దే వాంట్ టు ఆపరేట్ ఇట్ అండి. స్టార్టింగ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ ఉండేది, ఎందుకంటే ఇది ఓన్లీ బిగ్ సిటీస్ చేస్తే తప్ప మిగతా ప్లేసులు కాదని ఉండేది. అప్పుడు దాన్ని కాంటెంపరీగా మినీ ల్యాప్ సర్జరీ అంటే ఇప్పుడు మీ డిఫరెంట్ లాప్రోస్కోప్ డిఫరెంట్ కన్నాలు పెట్టి కడుపులో డిఫరెంట్ ఎక్విప్మెంట్ పెట్టి ఆపరేట్ చేస్తాం. అది అన్ని కన్నాలు పోల్చుంటే కలిపితే 2.5 ఇంచెస్ అవుద్ది. ఆ 2.5 ఇంచెస్ ఉంటే ఎందుకు ఆపరేట్ చేయకూడదు అని నాకు అనిపించింది. అండ్ చాలా అదర్ సర్జన్స్ ఆఫ్ కంట్రీ ఆల్సో కూడా ఆపరేట్ చేసి కొన్ని ఆపరేషన్ చేస్తాం మొదలెట్టారు. ఏంటంటే ఎపెండెక్టమీ కానీ, ఈస్టెక్టమీ కానీ, సమ్ అదర్ సర్జరీ, గాల్బ్లాడర్ సర్జరీ కానీ. అప్పుడు నేను మనకి ఇక్కడ అల్సర్ సర్జరీ ఎక్కువ కనుక వై కాంట్ టు డూ ఏ అల్సర్ సర్జరీ డిఫికల్ట్ టు మినీ ల్యాప్ స్మాల్ ఇన్సిషన్. అప్పుడు గన్నీస్ మినీ ల్యాప్ సర్జరీ అని చెప్పి అంటే వేగాట్ వెంటే లోపల ఆ నర్వ్స్ కట్ చేస్తాను, తర్వాత ఈ జీజే లోపల చేస్తాం, గన్నీస్ టెక్నిక్ అని చేసి ఆ పేపర్ కూడా ప్రెజెంట్ ఇన్ జపాన్ అండి, గన్నీస్ టెక్నిక్ అని. తర్వాత అంటే లాప్రోస్కోపీ కూడా నేను చేసి ఇంకా ఆల్మోస్ట్ మినీ ల్యాప్ అనేది ఇప్పుడు నో మోర్ మినీ ల్యాప్ సర్జరీ, నో ఎవ్రీబడి డూ ఏ లాప్రోస్కోపీ అన్లెస్ అదర్వైజ్ నీడెడ్ టు గో ఫర్ రెగ్యులర్ సర్జరీ. ఇప్పుడు కాలేజీ దగ్గరికి వద్దాం సార్. మీరు వైద్య కళాశాల పెట్టిన తర్వాత అలా ముందుకు నేను చెప్పినట్టుగా అలా అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కోర్సులు ఏమిటి, తర్వాత ఈ స్పెషాలిటీస్ ఏమిటి, దీన్ని ఏమైనా పరిశోధన అంటే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా డెవలప్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అండ్ కాలేజీ నేను స్టార్ట్ చేసింది హాస్పిటల్ విత్ హాస్పిటల్ సర్వీస్, ఇది స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఫస్ట్ ఇన్ ది స్టేట్. అందరూ జస్ట్ ఓన్లీ స్పెషాలిటీ చేస్తారు, సూపర్ స్పెషాలిటీస్తో పాటు నేను హాస్పిటల్ ఇంక్లూడ్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ స్టార్ట్ చేసాం. సర్వీసెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తానే హాస్పిటల్ డెవలప్ చేసుకుంటే కోర్సులు స్టార్ట్ చేసాం, అదర్ కోర్సులు స్టార్ట్ చేసాం. లైక్ ఫస్ట్ 5 years వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తాం కుదరదు, బట్ యూ స్టార్టెడ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆల్ అడ్మిషన్స్ నౌ, అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ నౌ 200, యూ ఆర్ గోయింగ్ 250 అండ్ నౌ దే ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, ఆల్ స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ ది క్లినికల్ సైడ్ 11 అండ్ నాన్ క్లినికల్ సైడ్ ఒక 6-7. తర్వాత యాడెడ్ టు రేడియోథెరపీ అండ్ ఫస్ట్ టైం ది స్టేట్లో MD రేడియోథెరపీ కోర్స్ స్టార్ట్ చేసి ఒక 6-7 బ్యాచెస్ ఆల్రెడీ వెళ్ళిపోతాం జరిగినాయి. అలా కాకుండా రీసెంట్గా సూపర్ స్పెషాలిటీస్ అండ్ మెడికల్ ఆంకాలజీ, DM మెడికల్ ఆంకాలజీ, ఇన్ఫెర్టిలిటీ కూడా ఫస్ట్ టైం 5 colleges ఆల్ ఓవర్ ద కంట్రీ అలాంటిది ఇన్ఫెర్టిలిటీ MCH ఇన్ఫెర్టిలిటీ చేసాం. ఈ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ MD DM కార్డియాలజీ అండ్ సర్జికల్ ఆంకాలజీ అండ్ యూరాలజీ అండ్ ఏంటి చేద్దామని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం. అలా కాకుండా పారామెడికల్ కోర్స్ మోస్ట్ ఇంప్లీ 2 BSc నర్సింగ్, MSc నర్సింగ్ కోర్సెస్, 2 BPT అండ్ MPT కోర్సెస్ అండ్ ఆల్మోస్ట్ 30 పారామెడికల్ కోర్స్. లాట్ ఆఫ్ కోర్సెస్ వీ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ టు స్టార్ట్ ఇట్. ఎనస్థీషియా డిపార్ట్మెంట్ కానీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ అండ్ ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్ కానీ, లైక్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ, లైక్ దట్ ఆల్మోస్ట్ 20 to 30 పారామెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసాం. నేను కూడా ఇది ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ కూడా కాంట్రిబ్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినా, ఎందుకంటే సైట్ కలెక్ట్ దట్ ఐ నాట్ సీన్ మచ్ ఎంకరేజ్మెంట్ దట్ గ్రూప్. when allopathic doctor coming to start a Ayurvedic and allopathic, they have to request me do much more better. But and ఆ ఇన్విటేషన్ నాకు కనపడుతుంది ఇంకేందుకు నా వరకు నేను ఉన్నాను తప్ప ఐ నాట్ వెన్. తర్వాత వీ స్టార్టెడ్ యోగా ఆల్సో, యోగా డిప్లొమా. ఎందుకంటే ఫిజియోథెరపీ ఈజ్ మస్ట్ నీడ్ ఎ బాడీ కౌంటూరు, బాడీ మెకానిజం తెలియాలి యోగా చేసే వాళ్ళకి. అందువల్ల ఫిజియోథెరపిస్ట్కి యోగా చేసి ఈజ్ ద బెస్ట్ టీచర్, ఫ్యూచర్ అంబాసిడర్ ఫర్ ద కంట్రీ అవుద్దని చెప్పి ఫస్ట్ టైం ఇది కంట్రీలో వాళ్ళకి కంపల్సరీ డిప్లొమా కోర్సు యోగా స్టార్ట్ చేస్తాం. 1 yearలో వాళ్ళు దే హావ్ టు కంప్లీట్ ది డిప్లొమా కోర్స్ ఆఫ్ ది యోగా. దే కెన్ కంప్లీట్ యోగా. This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamundry. నీ లంచ్ బాక్స్ రెడీ. హెల్త్ బాగాలేదు మమ్మీ, ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం, ఈ పూటకు వెళ్ళు.
పాప సేఫ్ అమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు. సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకుని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. శాంతి పీవీసీ అండ్ హెచ్డిపిఈ పైప్స్, బ్లూ కేసింగ్ పైప్స్, ఆస్ట్రల్ సిపివిసి పైప్స్, జెల్, సెరా, శాంతి పైప్స్, టైల్స్ అండ్ శానిటరీ, రంగచారి స్ట్రీట్, టీ నగర్, రాజమండ్రి. బంగారు నగలపై అతి తక్కువ వడ్డీ 50 పైసల నుండి ప్రారంభం. బంగారం, వెండి వస్తువులపై 90% వరకు గరిష్టంగా తాకట్టుపై అప్పు ఇవ్వబడును. ఇతర సంస్థలలో ఉన్న వస్తువుల తాకట్టుపై ఉన్న అప్పును ఉచితంగా బదిలీ చేసుకునే సౌకర్యం. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ సదుపాయాలు కలవు. వివరాలకు శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్, ఆంధ్రా బ్యాంక్ ప్రక్కన, దేవి చౌక్, ఎల్ఐసి ఆఫీస్ ప్రక్కన, మెయిన్ రోడ్, రాజమండ్రి. నేను డాన్స్కి పనికిరానంట. ఏ ఎందుకని? ఈ మధ్యన డాన్స్ చేస్తూ సడన్గా పడిపోతున్నాను. దీనికి సరైన సొల్యూషన్ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. సరే, ఇప్పుడు సాధారణంగా అల్లోపతి డాక్టర్లు ఎవరో కూడా ఈ ఆల్టర్నేటివ్ ఈ ప్రాక్టీసెస్ని, లేకపోతే ఆల్టర్నేటివ్ వైద్య విధానాలని అసలు ఒప్పుకోరు, బహిరంగంగా ఒప్పుకోరు. అంతరంగంగా లోపగారిగా ఒప్పుకుంటారు. కానీ అలాగే వీటితో పాటు వాళ్ళు అసలు దీనికి ఆ సైంటిఫిక్ ఇది లేదు దానికి అని చెప్తూ ఉంటారు. మీరు చూస్తే ఇప్పుడు అంటే ఒక సమన్వయ వైద్య విధానాలు అనే కాన్సెప్ట్ని కూడా మీరు అంగీకరిస్తున్నట్టుగా అవి కూడా పెడదాం అనుకున్నాను అని చెప్పి అంటున్నారు. కాబట్టి అలాగే మీరు ఆల్రెడీ యోగా కోర్సులు కూడా మొదలుపెట్టారండి, చేశారు. అంటే ఒక అల్లోపతి డాక్టర్ ఆలోచించే దానికి భిన్నంగా సమగ్ర వైద్య విధానాలు దేశంలో అవసరమే, దేశంలో ఎక్కడైనా సరే అవసరం అన్నది మీరు గుర్తించారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ మీరు యోగా మీరు స్వయంగా ప్రాక్టీస్ చేస్తే అందరికీ స్ఫూర్తిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అసలు ఎందుకు అల్లోపతి డాక్టర్లు మిగిలిన వాటిని ఎందుకు గుర్తించరు? సార్, ఒకటేంటంటే ఎవ్రీ సైన్స్ ఈజ్ గాట్ ఏ లిమిటేషన్. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, నో బడీ ఈజ్ కరెక్ట్. వాట్ యూ నో ది నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ అబౌట్ జస్ట్ పీనట్ ఆఫ్ ది టోటల్ నో ది నాలెడ్జ్. ఇఫ్ నాలెడ్జ్ అంతా తెలిసిపోతే వాట్ ఈస్ ది రీసెర్చ్, వై షుడ్ గో ఇన్ టు ఫర్దర్ ఫ్యూచర్ ఇంకా నేర్చుకోండి. కరోనా వస్తేనే జనం అంతా అల్లకల్లోలం అయిపోయి మొత్తం ప్రపంచంలో తల్లాడ కలిగిపోయి సో డెవలప్డ్ కంట్రీ అన్నదానికి ఏమీ చేయక చేతులు ఎత్తేసిన స్టేట్లో మనం ఉంటే మనం ఏం డెవలప్ అయ్యాం? నథింగ్ ఈజ్ డెవలప్. వీ డోంట్ నో విచ్ డిపార్ట్మెంట్ విచ్ సిస్టమ్ గాటే థింగ్స్ అన్నది. మనకు తెలియదాన్ని మనం కామెంట్ చేస్తాం, మనం తెలియదాన్ని మనం ఇంకోటి అనుకుంటాం. కరెక్ట్ కాదు. నేను కూర్చున్నావు, నీ కులం గొప్ప అనుకోండి, ప్రతి కులానికి ఉన్న ప్రతిభ దానికి ఉంది, ప్రతి దానికి నమ్మకం వాళ్ళకు ఉంది. అందువల్ల దాన్ని ఇది కరెక్ట్ కాదంటానికి నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది ఇంపార్టెంట్. లైక్ see Ayurvedic got its own advantage and homeopathy got its own advantage and Unani got its own advantage and they're not it may be sometimes may be harmful, some include medicine, allopathic medicine also is helpful. You know that most of the medical deaths is a complicated medical deaths happening in the world is the maximum in the US in allopathy complications ఎందుకు పోతున్నారు? ఇంకా ఆ కాంప్లికేషన్ ఎందుకు చేస్తున్నారు? అది అందువల్ల ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్. దట్ ఆల్సో ఇఫ్ వాంట్ టు డెవలప్ ఎంకరేజ్ అండ్ విల్ గెట్ దట్ ఆల్సో గెట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. యూ టేక్ ఎగ్జాంపుల్, నేను స్టిల్ ఐ ప్రిస్క్రైబ్ ది పంచతులసి అని ప్రిస్క్రైబ్ చేస్తాను. ఏంటి మనం రొంపు వచ్చిన నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒకసారి రొంపు వచ్చి ఆల్మోస్ట్ 1 month నేను సఫర్ అవుతుంటే ఐ అనేబుల్ టు కంట్రోల్ ది థింగ్ ఆల్ ది థింగ్ ఇంక్లూడ్ గొంతు కూడా పోతే జస్ట్ ఐ గాట్ ఏ పంచతులసి అండ్ ఒక వాటర్ బాటిల్లో 1 liter బాటిల్లో 2 drops వేసుకుని 1 week ఆడితే కంప్లీట్ అయిపోయింది.
ఇది స్టార్ట్ చేసి 10 years అయింది. ఇప్పటివరకు నాకు ఆల్మోస్ట్ రొంప అన్నది కనుమరుగైపోయింది. బహుశా మీరు ఈ కరోనా పేషెంట్లతో మమేకం అయిపోయినా సరే కూడా మేము జోలికి రాలేకపోవడానికి కూడా కారణం అదే అయ్యి ఉండదు. అందువల్ల అండ్ ఈ ఎవ్రీథింగ్ ఈజ్ గాట్ ఈజ్ ఓన్ లిమిటేషన్, ఓన్ థింగ్ దట్ ఇది నేను చేస్తున్నాను కరెక్ట్ అనుకుని లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే ఇన్ అలోపతిక్ ఆల్సో. అండ్ యూ టేక్ ఎగ్జాంపుల్ అండ్ ఈ కరోనా గురించి చూసుకుంటే కళ్ళజం కనపడుతుంది కదా, అంతకంటే ఎవిడెన్స్ ఇంకేముంది? ఇంకా అది పని చేస్తాడు, ఇది పని చేస్తాడు, ఇది పని అది పని ఏది పని చేయలేదంటే దాన్ని పనిచేసేది ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ అండ్ ఓన్లీ స్టెరాయిడ్స్. మరి ముందుగా అన్నింటికి రావాలి. అందువల్ల అండ్ యూ హ్యావ్ టు ఆనర్ లైక్ ఎనీ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ ఆనర్ ఎనీ అదర్ సైంటిఫిక్ మెడిసిన్, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ విచ్ పూర్వీకులు. ఆ రోజే సుశ్రుతుడు ఆపరేట్ చేశాడు, క్యాట్రాక్ ఆపరేషన్ చేశాడు, ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ చేశాడు. మనం వెనకబడిపోయాం అండ్ ఇంగ్లీష్ వైద్యం మంచిది అనుకున్నాం. అందరూ మంచోళ్ళే. అదే డాక్టర్ గారు, అలాగే మెడికల్ కాలేజెస్ మీరు అన్నట్టుగా చాలామంది నాన్ ప్రొఫెషనల్స్ పెట్టేశారు, ఇది ఒక దీని కింద తయారు చేశారు. అసలు ఫ్యాకల్టీస్ అనేది పెద్ద హర్డిల్ ఉంది మెడికల్ కాలేజెస్, కానీ మనం దాన్ని ఎలా మీట్ అవుతున్నాం? ఫ్యాకల్టీస్ ప్రాబ్లం మనకు కూడా ఉందా? ఎందుకంటే రియలీ వాట్ ఐ స్పీక్ దట్ మెడికల్ టీచింగ్ ఈజ్ కమింగ్ డౌన్. ప్రీవియస్గా అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే డాక్టర్ చాలా పెద్ద డాక్టర్లు అనుకునేవాళ్ళం. వాళ్ళని పలానా డాక్టర్ అనుకుని బయటకు వచ్చి అక్కడ అప్పుడప్పుడు ఆపరేట్ చేసేవాళ్ళు తప్ప దే కన్ఫైన్ టు ద హాస్పిటల్, దే కన్ఫైన్ టు టీచింగ్. నౌ ద ఆపర్చునిటీస్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ నౌ. అంటే ఇంకో విధంగా సోషల్ దగ్గర వచ్చేవాడికి టీవీలు ఏమీ సెల్ ఫోన్ లేని కనుక హాస్పిటల్లో కూర్చుంటాం, అదొక విధానం. బట్ వన్స్ ఆపర్చునిటీస్ హెస్ కమ్ అండ్ as the hospital has come, the people are shifting to private practice also. At that time their concentration in the sitting in the hospitals are coming down. అండ్ నాలెడ్జ్ ఆల్సో ఈ హాస్పిటల్ పరిగెడతాం అక్కడ ట్రీట్మెంట్ చేస్తాం తప్ప టీచింగ్ అన్నది ఇట్ షుడ్ బి కోఆర్డినేషన్ ఇంక్లూడింగ్ ది ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్సో. టీచింగ్ షుడ్ గో ఇన్ ఏ ప్యారలల్ వే, లైక్ ఏ టీచింగ్ హాస్పిటల్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ లైక్ ఏ యూఎస్ ఆర్ ఎనీ అదర్ పార్ట్ షుడ్ గో ఇన్ ఏ ప్యారలల్ వే. అండ్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే ప్రైవేట్ మెడికల్స్ ఆర్ కండక్టెడ్ విత్ ది హాస్పిటల్స్, దేర్ ఓన్ హాస్పిటల్స్ ఇన్ నో వేర్ ఇన్ ది వరల్డ్. You take a US, you take a UK, you take about the China, you take any part of the world, there private hospitals ఉంటాయి ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ కాలేజీ సెపరేట్గా ఉంటుంది. ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ప్రాక్టీస్ దే. ఆ సిస్టమ్ వస్తే మచ్ మోర్ టీచింగ్ వస్తే హాస్పిటల్ డెవలప్ అవుతాయి, ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతాయి, ఫ్యాకల్టీ డెవలప్ అవుద్ది. ఆ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఇట్ టేక్ ఇస్ ఓన్ టైం. నౌ ది NMC యాక్ట్ వచ్చి ఈ ఎన్ని థింగ్స్ వచ్చేప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒక 4 to 5 years వస్తే ఆస్కారం ఉంటుంది. అది వస్తే బాగుపడచ్చు. సార్, ఇప్పుడు మనం హాస్పిటల్స్ దగ్గరకు వద్దాం. ఈ GSL హాస్పిటల్స్లో ఇప్పుడున్న డిపార్ట్మెంట్స్, అక్కడున్న ఫెసిలిటీస్, అలాగే ఛార్జెస్ కూడా మనం కంపారిటివ్లీ కార్పొరేట్ హాస్పిటల్స్తో కంటే కూడా రాజమండ్రి GSLలో నామినల్ ఛార్జెస్ ఉన్నాయని అంటున్నారు. అసలు వాటి గురించి ఏమిటి సార్? కాన్సెప్ట్ ఏంటంటే మనం వీ షుడ్ నాట్ ఎక్స్‌ప్లాయిట్ ది పీపుల్, వీ షుడ్ నాట్ గో టు ద మనీ షుడ్ కమ్ టు అస్ అన్న ఆలోచన ఫస్ట్ చాలు. ఏదైనా స్టార్టెడ్ స్వతంత్ర హాస్పిటల్ అబౌట్ 1986-5లో కానీ అండ్ స్టార్టింగ్ ఏ క్యాన్సర్ హాస్పిటల్ 98లో కానీ, గోదావరి CT స్కాన్ కానీ, ఇది కానీ కాన్సెప్ట్ నాది అదే. ద పీపుల్ మే థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఐ డోంట్ బోదర్. నేను ఏం చేస్తాను, నా పని ఇంపార్టెంట్ తప్ప, నా మనసాక్షిగా నేను చేస్తున్నాను లేదని ఇంపార్టెంట్ తప్ప ఇంకో లేదో అనుకుంటున్నారంటే ఆలోచించను. క్యాన్సర్ హాస్పిటల్ కూడా టోటల్ అబౌట్ 3 stagesలో ఇప్పటివరకు డెవలప్ చేస్తాం మొత్తం. ఇది నో ఎస్టర్డే యూ గాట్ ఎ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ది స్టేట్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 230 beds అండ్ CTs అండ్ 2 లీనియర్ మిషన్స్ అండ్ కోర్స్ స్టార్ట్ చేసాం. అండ్ మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ అండ్ రేడియేషన్ ఆంకాలజీ అండ్ ఇంక్లూడ్ రాజమండ్రి వరకు నుంచి న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ PET స్కాన్ దట్ ఆల్సో ఐమ్ గెటింగ్. ద కాస్ట్ అబౌట్ ఆల్మోస్ట్ 13 to 14 crores అవుద్ది. అంటే ఇది వైబులా రాజమండ్రి అనేటప్పటికీ ఈ మే నాట్ వైబుల్ టుడే, ఇట్ కెన్ బి వైబుల్ టుమారో. బట్ వాట్ ఫెసిలిటీస్ ఆర్ గివెన్ టు మై పేషెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ స్వతంత్ర హాస్పిటల్ ఆల్సో రీసెంట్గా ఆల్మోస్ట్ 20 crores కరోనా టైంలో క్యాత్లా పెట్టి మొత్తం చెప్పి ఆల్ ఇన్ ఫెసిలిటీస్ క్రియేటెడ్. అలాగని కాలేజీని నెగ్లెక్ట్ చేయలేదు, అలాగని అదర్ హాస్పిటల్ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అలాగే మాకు గోదావరి CT స్కాన్ ఆల్సో ఎవ్రీ 2-3 years revamping the system. Now today I am getting about 128 first time in Rajahmundry Godavari CT scan lo Hitachi ani CT scan machine
అండ్ 1.5 టెస్లా మిషన్ ఆల్రెడీ చేసాం, అప్గ్రేడ్ చేసాం ఎప్పటికప్పుడు. నేను ఆ కాస్ట్లో లెక్క స్టిల్ నాట్ ఏ బ్రేక్ ఈవెన్. మెడికల్ కాలేజ్ వచ్చేటప్పటికి మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కార్పొరేట్ సెటప్ ఇన్ ఏ జనరల్ ప్రాక్టీస్, ఇన్ ఏ జనరల్ హాస్పిటల్, ఇన్ ఏ జనరల్ హాస్పిటల్ కాస్ట్. దట్ ఈస్ మై ఓన్లీ కాన్సెప్ట్. అలాగే వైరాలజీ ల్యాబ్ కూడా పెడదామని ఆలోచన చేశాను. వైరాలజీ ల్యాబ్ పెట్టామండి, తర్వాత ఏమో మాలిక్యులర్ ల్యాబ్ పెట్టాం, తర్వాత ఇన్ఫెర్టిలిటీ సిస్టమ్ పెట్టాం. ఇన్ఫెర్టిలిటీ సిస్టమ్ బయట ఏమో ఆల్మోస్ట్ 2 to 3 lakhs అయితే మా దగ్గర 75 to 1 lakh రూపీస్ అవుద్ది మాకు. అండ్ ఐవీఎఫ్ దానికి. అండ్ సేమ్ ఫెసిలిటీస్, సేమ్ సక్సెస్ రేట్. లైక్ ఆపరేషన్ థియేటర్స్ ఆల్మోస్ట్ అబౌట్ మొత్తం అన్నీ కలిపినాక రాజమండ్రిలో ఆల్మోస్ట్ 30 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ సో వెల్ ఎక్విప్డ్, సో వెల్ థింగ్స్ లైక్. అండ్ ఇంక్లూడింగ్ ది రీసెంట్ స్వతంత్ర హాస్పిటల్ పెట్టిన కూడా యాంటీ కరోనా. ఎనీ పేషెంట్ యాక్సిడెంటల్ కరోనా వస్తే కూడా ఐ కెన్ ఇమీడియట్లీ స్విచ్ ఆన్ టు యాంటీ కరోనా నెగిటివ్ ప్రెజర్, ఆటోమేటిక్లీ కెన్ మేక్ ఇట్ లైక్ దట్. ఆల్ critical care beds also we did it. What thing I am doing the best, my knowledge, best in the world. Don't think about world allow వాళ్ళు అలా మనలా వాళ్ళు చేయాలనుకోవాలి తప్ప వాళ్ళ మనం చేసిన పాయింట్ కానే కదా. రాజమండ్రిని రెండో మణిపాల్ అనుకోవచ్చండి, మీరు ఒప్పుకోరా? రాజమండ్రి అండి. ఎందుకంటే రాజమండ్రి 1000 years హిస్టరీ ఉన్న రాజమండ్రిని రాజమండ్రిలో ఉంచాలి. రాజమండ్రి షుడ్ నాట్ కంపేర్ టు ఎనీ అదర్ ప్లేస్. ఓన్లీ 3 places ఇన్ కంట్రీ: రాజమండ్రి, పాట్నా అండ్ వారణాసి. అండ్ ఫస్ట్ సిటీస్ ఇన్ ది కంట్రీ. ఆ రోజు ఢిల్లీ లేదు, ఆ కలకత్తా లేదు, మణిపాల్ లేదు, ఇంకోటి లేదు. అండ్ అలాంటిది మన రాజమండ్రి ఇంకోవాలి తప్ప, రాజమండ్రి చూసి ఇంకోవాలి తప్ప, అండ్ మనం ఇంకోళ్ళది అనుకోకూడదండి. నేను అందుకనే మీరు ఒప్పుకోరా అని. సరే, ఇది ఒకటి డాక్టర్ గారు. హాస్పిటల్ విషయానికి వస్తే 25 పైగా డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. అదొకటి. నెక్స్ట్ ఏమో ఈ మొత్తం ఒక చీటీతోటే, అంటే ఒక కన్సల్టేషన్ ఫీజుతోటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలోనూ కన్సల్టేషన్ పొందే సౌకర్యం కూడా పెట్టారని అన్నారు. అదేమిటి సార్ డాక్టర్ గారు? అంటే ఒక్కొక్కసారి ఒక జనరల్ సర్జరీ కానీ ఒక రిసీట్ తీసుకుంటే దట్ యూ కెన్ గో టు ఆల్ అదర్ పీపుల్. 1 month వరకు వర్కౌట్ చేస్తాను, వీళ్ళు గో టు అదర్ పీపుల్, యూ కెన్ హ్యావ్ ది కన్సల్టేషన్. ఇప్పుడు స్పెషాలిటీ వార్డులకు వెళ్ళడానికి కూడా 50 రూపాయలు ఎక్సెప్ట్ ఈ సూపర్ స్పెషాలిటీ అయితే ఐ థింక్ 100 rupees ఎంత ఉందండి అప్రాక్సిమేట్లీ. ఒకటేమో 200 ఎంత ఉంది. బయట అయితే ఆల్మోస్ట్ 1000 rupees 1500 అవుతాయి. బట్ ఓన్లీ 30% ఆఫ్ ది కాస్ట్ వాట్ యూఆర్ టేకింగ్ అవుట్ సైడ్. ఇన్వెస్టిగేషన్స్ కూడా 10 rupees 15 rupees 20 rupees తప్ప, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తప్పి అన్నీ కూడా తక్కువ ఉంటాయి. సిటీ స్కాన్ కూడా బయట కంటే ఆల్మోస్ట్ 30% తక్కువ ఉంటుంది. ఎంఆర్ఐ కూడా 30% 40% తక్కువ ఉంటుంది. అలాగే మైనర్ సర్జరీస్ ఉచితంగానే చేస్తున్నారు. ఆపరేషన్లు కూడా చాలా వరకు డెలివరీ పేషెంట్ ఆల్మోస్ట్ ఫ్రీగా చేస్తామండి మొత్తం అంతా. వాళ్ళకి అది కాకుండా వాళ్ళకి కిట్ కూడా ఇస్తాం. వాళ్ళకి తర్వాత సిజేరియన్ సెక్షన్ కానీ డెలివరీ కానీ టోటల్ ఫ్రీ చేస్తాం. తర్వాత వాళ్ళకి ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ వచ్చే వరకు వస్తే వాళ్ళకి 1000 rupees మేము ఇన్సెంటివ్ కూడా ఇస్తాం. ఇప్పుడు అదే డెలివరీస్ అంటే గుర్తొచ్చింది డాక్టర్ గారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాతా శిశు సంక్షేమ పథకంలాగే స్వతంత్రానికి ఒక సొంత స్కీమ్ని మీరు ప్రవేశపెట్టారని, దానికోసం ఒక ప్రత్యేక ట్రస్ట్ కూడా పెట్టారని అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం యూజువల్గా గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, తర్వాత ఎవరు ఏం చేయాలనుకుంటే మనం అబ్దుల్ కలాం చెప్పినట్టు జాబ్లెస్ అంటున్నాం. 100 people కమింగ్ అవుట్ యూనివర్సిటీ, 100 people వచ్చిన దాంట్లో 10 మంది యాజ్ దే స్టార్టప్ స్టార్ట్ చేస్తే ఈ 10 మంది ఎంప్లాయ్ చేసుకుంటే ఈచ్ 10 people and 100 people నో అన్ఎంప్లాయ్మెంట్. లైక్ దట్ వై షుడ్ యూ థింక్ అబౌట్ గవర్నమెంట్ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళు చేయని దాన్ని చేసిన మనం ఉన్న దాంట్లో కూడా మనం అరేంజ్ చేస్తే ఎందుకు చేయకూడదని ఆలోచించారు. గవర్నమెంట్ ఆలోచన కూడా తప్పే, గవర్నమెంట్ అంటే కూడా తప్పే. గవర్నమెంట్ ప్రైవేట్ కూడా సేమ్ అనుకోవాలి తప్ప, గవర్నమెంట్ అంటే వాళ్ళ బాబు గారు సొమ్ము కాదు. ఇది ఈజ్ ఏ పబ్లిక్ ఎర్న్ మనీ, యూఆర్ ట్యాక్స్ పేయర్స్. మా మనీ చేస్తాను నేను, పదవిలో ఉన్నంతకాలం నా డబ్బులతో చేస్తూ ఉంటాను, కానీ నీ డబ్బులు కాదు. ఇది ఈజ్ అవర్ మనీ. when a private also, and is a government thinks should implement the policies, and all private milk in the country, they implement in the general policy of the government, and it's going to government, all the programs go quite successful, and mismanagement ఉండదు. ఇప్పుడు కొంతవరకు చేస్తాం వల్ల ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు చేయలేరు. ఆ విషయం ఆ లోపలికి వెళ్ళకుండా, నేను ఆ కాంట్రవర్సీ వెళ్ళకుండా ఏం చేశానంటే, నేనే ఎందుకు స్టార్ట్ చేయకుండా చెప్పి ఐ స్టార్టెడ్ ప్రోగ్రామ్ 7 years back. ఏ స్కీమ్ పేరేంటి డాక్టర్ గారు? మాతా శిశు సంక్షేమం, GSL. దానికి ఒక ట్రస్ట్ కూడా ఫామ్ చేశారండి ప్రత్యేకంగా? అది యూ విల్ టేక్ మీ మనం ఏంటి ట్రస్ట్ కింద కాకుండా ఒక సెపరేట్ అకౌంట్ పెట్టి, అండ్ సమ్ ఎక్స్ట్రా మనీ, సమ్ ఎవరైనా ధార్మికులు ఇచ్చింది కానీ, ఎవరు స్టూడెంట్లు ఇచ్చినవి కానీ,
అండ్ ఇప్పుడు మనకు కానీ డబ్బులు వస్తే దాంట్లో వేస్తాం. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అయితే వాళ్ళకి కిట్ ఇచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు కొంత అమౌంట్ ఇస్తుందో మనం కూడా అలాగే చేస్తున్నాం. మేమే ఇస్తున్నాం గవర్నమెంట్ స్కీమ్తో సంబంధం లేకుండా. తర్వాత రీసెంట్గా ఆరోగ్యశ్రీలో కూడా స్టార్ట్ చేశారు ప్రోగ్రాము. ఆరోగ్యశ్రీలో కూడా జరుగుతుంది. సరే ఇప్పుడు మీరు కలాం గారి గురించి చెప్పారు, ఇది అంతా బాగానే ఉంది. మీరు ఒక మంచి సంకల్పంతో, దృఢ సంకల్పం అనండి, ఉక్కు సంకల్పం అనండి, అయితే మొక్కవని దీక్ష అనండి, దీంతో మీరు ఎలా వరుసగా దీన్ని విస్తరించుకుంటూ పోతున్నారు, పెట్టుకుంటూ వెళుతున్నారు. తర్వాత ఇప్పుడు మెషినరీస్, తర్వాత ఈ టెక్నాలజీ ఇవన్నీ సరే. వీటితో పాటు ఈ మెయింటెనెన్స్ దగ్గర వచ్చేటప్పటికి, నిర్వహణ దగ్గరికి వచ్చేటప్పటికి మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ అన్నవి మనకు అందుబాటులో ఉన్నాయా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు మీరు గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎవడ పని చేయడానికి ఇష్టపడని పరిస్థితులు, అన్నీ ఫ్రీగా ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి హ్యూమన్ రిసోర్సెస్ పరిస్థితి ఏమిటి సార్? మనకు దొరుకుతున్నాయా, లేకపోతే మనం ట్రైనప్ చేయగలుగుతున్నామా, వస్తున్నారా? సార్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే నాట్ ఓన్లీ మెడికల్ థింగ్స్, అక్కడ అన్ని ప్లేస్లో ఉన్నాయి సార్ హ్యూమన్ రిసోర్సెస్, ఇంక్లూడింగ్ వ్యవసాయం లేదా? అదే నేను వ్యవసాయం లేదా, అగ్రికల్చర్ లాంటి వాటిలోనే వచ్చేసింది ప్రాబ్లం. చాకల పనులు అన్నింటిలో ఇదేమో పైగా స్పెషల్లీ స్కిల్డ్ అయి ఉండాలి, స్పెషల్ స్కిల్. అందువల్ల డెఫినెట్గా హ్యూమన్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ది వార్డ్ బాయ్స్ దగ్గర నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేకుండా లేదు. బట్ ఇఫ్ యూ గాట్ ఎ గుడ్ అట్మాస్ఫియర్, గుడ్ అంబియన్స్, గుడ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ and good incentive program is definitely it's not a big problem in it is a problem, not a big problem, it can be come across. సరే, ఇప్పుడు మొత్తంగా చూస్తే ఓవరాల్గా ఈ ప్రాంగణం చూసినా, ఈ భవనాలు చూసినా, లేకపోతే ఇక్కడ మీరు ఇస్తున్న సౌకర్యాలు చూసినా, ఇక్కడ టెక్నాలజీ చూసినా, ఎక్విప్మెంట్ చూసినా, లేదంటే మీరు ప్రవేశపెట్టిన ఐటీ వినియోగాన్ని చూసినా, మీరు అసలు ఏ విషయంలోనూ రాజీ పడరనిపిస్తూ ఉంటుంది. అసలు దీని వెనకున్న మీకు స్ఫూర్తి ఏమిటి సార్? నా వరకు కూడా ప్రతి పని మనం సొంతంగా చూడాలి, మీకు నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఆ పనిలో మీ నాలెడ్జ్ లేకపోతే ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీతో ఆటలాడతారు. అందువల్ల ప్రతిదానికి నేను ఐ విల్ గెట్ ఇన్ టు గో ఇన్ దట్ అండ్ మేకింగ్ ది థింగ్స్, ఇంక్లూడింగ్ ది ఆర్కిటెక్చర్ కానీ, ఇంక్లూడింగ్ ది ఇంజనీరింగ్ కానీ, ఇంక్లూడింగ్ స్ట్రక్చరల్ ప్లానింగ్ కానీ, ఇంక్లూడింగ్ ఎక్విప్మెంట్ కానీ, ఇంక్లూడింగ్ ఎక్విప్మెంట్ ప్లేస్మెంట్ కానీ, ఇంక్లూడింగ్ ది లెఫ్ట్ అండ్ రైట్ కనెక్షన్స్ ఎలా చేయాలి దానికి, ఇంక్లూడింగ్ న్యూట్రల్స్ ఎలా, దట్ థింగ్స్ దట్ విల్ గో టు పర్ఫెక్షన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ టు వర్క్. And definitely the problems will be there for maintenance of the equipment, but if you got a good liaison with the people, if you make a two competitions in a one 2 or 3 equipments, all companies going to be come into the things line, and definitely it can be worked out. But it got its own problem, but you have to take a property. Recently we IT kosam we first college to invest about more than 5 crores, including backbone kani, including the firewalls kani, whatever it may be. Like the things you have to think, go ahead 10 years ahead, automatically things are going to fall in. And ఆ రోజుకి ఏమవుతుందని ఆలోచించుకుంటే మాత్రం డెఫినెట్గా విల్ గెట్ ఏ ప్రాబ్లం. బట్ 10 years ahead ఆలోచించుకుని ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఆన్ ఏమవుద్దామని ఆలోచించుకుంటే ప్రాబ్లమ్స్. అందువల్లే మా క్యాంపస్లో వీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ ది నాట్ గోయింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ దేర్ ద 3.5 kilometers వాకింగ్ అండ్ రన్నింగ్ ట్రాక్. And there's the Olympic standard, there got a basketball 2 courts and long tennis 2 courts and volleyball 2 courts, including all the cricket ground, green cricket first time in this place, and you got a cricket training program and 2 football courts, you got a squash, you got a gym, you got a dance program, and you got a yoga sala, and including you had a temple and you had a boutique, you got a fashion beauty parlor, you got a male beauty parlor, you got a post office, you got a bank, you got a food court, and you got a temple, you got a turf to make the night games. మంచి పేరుతో మంచి ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారు. ఫుడ్ కోర్ట్స్ కూడా. అందువల్ల one place let them people go to enjoy. What you are going to do it in future, but people should enjoy, should be live. Like that we made about 2 more vehicles first time in the state, in the country also. 2 mobile equipments, one for the cancer taking care, one is the general taking care. If the 2 vehicles you put it in any other part of the place, almost hospital వెళ్ళినట్టు సెంట్రలైజ్ ఎయిర్ కండిషన్, డిజిటల్ రేడియోగ్రఫీ అన్నీ ఉంటాయండి. ఆ పేషెంట్ ఫీల్ సాటిస్ఫాక్షన్. అందువల్ల అంబులెన్స్ ఇందాక చెప్పిన అంబులెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సెక్యూర్డ్ ప్లేస్. ఈ డాక్టర్ దగ్గరే కాకుండా ఈ హాస్పిటల్కి వెళ్తే నాకు మంచి జరుగుద్ది అని ఆలోచన వెళ్తే అది మంచి జరుగుతుంది.
ఎందుకు వచ్చిందో బాబు ఈ డాక్టర్ దీనికి ఈ హాస్పిటల్లో పేషెంట్ పోతారు అని ఆలోచిస్తాడు. పేషెంట్ సైకలాజికల్గానే 40% కిల్ అయిపోతాడు. 60% జరిగి మంచి కూడా జరగదండి వాడికి. సరే, ఈ హాస్పిటల్ అండ్ వీల్స్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యాయండి? సక్సెస్ సార్. కరోనా ముందు స్టార్ట్ చేసాం. కరోనా అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఆల్రెడీ మేము 40 క్యాంప్స్ వరకు చేసాం. బ్యూటిఫుల్. ఈజ్ గాట్ ఇస్ ఓన్ జనరేటర్, ఈజ్ గాట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఫర్ దట్ ఈజ్ గోయింగ్. సార్, అసలు ఇవన్నీ చూసుకుంటే ఇది ఒక పరంపర, ఈ విజయ పరంపర. ఇప్పుడు ఈ విజయ పరంపరకు సంబంధించి అసలు మేము స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమంలో ఈ దార్శనికులు అనే విభాగంలో మొట్టమొదటి పర్సన్గా మిమ్మల్ని మేము స్వీకరించాము. అసలు ఈ రాజమండ్రి రోల్ మోడల్స్ అనే కార్యక్రమం మేము పెట్టాం కదా, అసలు మీకు రోల్ మోడల్ ఎవరు? నాకు రోల్ మోడల్ జస్ట్ ఓన్లీ బుక్స్ చదువుతూ అన్నీ చేస్తాం తప్ప రోల్ మోడల్ అండ్ డిఫరెంట్ పర్సనాలిటీ మాత్రం నాకు ఎవరు లేరు. ఓన్లీ మా సజ్జన్ నాకు నేర్పిన డాక్టర్ యు శేషాద్రి అని ఆయన, తర్వాత నేను చదివిన మెడికల్ వాళ్ళు శివశంకరప్పని తప్ప వాళ్ళు చేసిన కొన్ని పనులు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్లో ఎంకరేజ్మెంట్ వెళ్ళి ప్రాక్టీస్ పెట్టేయమంటాం అండ్ చేస్తాం తప్ప. అండ్ ఒక అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి ఒక కార్పొరేట్ హాస్పిటల్ చేసి స్టార్ట్ చేశాడు అలానే తప్ప రిమైనింగ్ థింగ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ ఇన్పుట్స్, డిఫరెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మంచి పని చేసుకుని తప్ప ఒక్క పర్సన్ రోల్ మోడల్ అనేటప్పటికి అంతవరకు కన్ఫర్మ్ తప్ప వీఆర్ ఇన్ ఆల్ ఇన్ ఫీల్డ్స్. అందులో డిఫరెంట్ ఫీల్డ్లో డిఫరెంట్ పీపుల్ వీఆర్ గోయింగ్ టు లైక్ ఇట్. మరి అపోలోలో మనకి చైన్ హాస్పిటల్స్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? సార్, నా ఉద్దేశ ప్రకారం నాకు ఉన్న ఏజ్ రీచా, నాకున్న ప్రొఫెషన్ రీచా, ఐ నెవర్ లెఫ్ట్ ది ప్రొఫెషన్ అప్ టు నౌ. ఈవెన్ దో ఐ విల్ ఆపరేట్ ది కాంప్లికేట్స్ లైక్ దట్. డూయింగ్ ఏ ప్రొఫెషన్, డూయింగ్ ఆల్ ది థింగ్స్ ఐ లిమిటెడ్ టు Rajahmundry itself because I got a lot of opportunity to start a medical college in Orissalo. 2 times వచ్చినాయి, 2 colleges వచ్చినాయి, 4 colleges వచ్చినాయి. 4 colleges కూడా 250 crores కానీ ఒకసారి 20 crores కానీ 8 ఇస్తా అని చెప్పి ఐ నెవర్ గోట్ బికాజ్ మేకింగ్ ఏ going to enlarge things, samarajam and taking the care, who will take care in future, most important. And how far successful like this and other place how going successful, that also most important. The manpower management and human resources kanka lot of difficulties untai. That's why I not ventured much in going outside. I want to make at least Rajahmundry is full page. Sir, ఇందాక దాంట్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే మాట ఒకటి అడిగాను మిమ్మల్ని. ఏమైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా డెవలప్ చేసే అవకాశాలు ఆల్రెడీ చేస్తాం. గణేష్ టెక్నిక్ ఆల్సో వన్ ఆఫ్ ద రీసెర్చ్. అంటే అప్పుడు మీరు చేసింది, మీరు ఇక్కడ గైడ్గా ఆల్రెడీ మనం ఏమైనా రీసెర్చ్ని మెడికల్ ప్రొఫెషనల్లో ఈ దీంట్లో రీసెర్చ్ని మనం ఎంకరేజ్ స్టార్టింగ్ మాలిక్యులర్ ల్యాబ్ కానీ ఇది కానీ ల్యాబ్ అని చేస్తాం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్లేస్ పెడుతున్నామండి. దట్ పీపుల్ గోయింగ్ టు అంటే ఆ ఓరియంటేషన్ పీపుల్లో ల్యాక్ ఆఫ్ థింగ్స్ ఉంటున్నాయండి. lot of money in the research, lot of happiness in the research, but the people are still not coming forward. They have to come forward. నేను చెప్పాను కదా, వెళ్తే ఎడ్యుకేషన్ ఎలా తగ్గిపోతుందో ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి అలాగే రీసెర్చ్ మీద కూడా జనరల్గా ఇంట్రెస్ట్ అన్లెస్ అది ఈ ఓరియంటేషన్ ఆఫ్ ది సిస్టమ్ మారితే కానీ ఆల్ ది థింగ్స్ కాంట్. రీసెర్చ్ అంటే దొంగ పేపర్లో దొంగ రీసెర్చ్లు తప్ప రియల్ రీసెర్చ్ రావాలంటే ఆడ మనసులోంచి రావాలి తప్ప అండ్ వేరే వాళ్ళు చూసి రాకూడదు. అదే డాక్టర్ గారు, ఈ జిఎస్ఎల్ సామ్రాజ్యానికి వారసుల్ని పరిచయం చేస్తూ, లేకపోతే ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా కొంచెం వివరించి తర్వాత భవిష్య ప్రణాళికలతోటి మనం పూర్తి చేద్దాం. వారసులు అనేది వారసత్వం ఇస్తే రాదండి. నేను అని అందుకే వాళ్ళు డాక్టర్లు కాబట్టి ఆ మాట కూడా అన్నాను నేను. అందుకని వాళ్ళు డాక్టర్లే కనుక అన్నాను. అవకాశం వాళ్ళు డాక్టర్లే కనుక అందిపుచ్చుకోవాలి తప్ప అండ్ ఇస్తే తీసుకోండి ఉన్నవాళ్ళు ఈజ్ అన్ఫిట్ టు డూ ది థింగ్స్ లైక్ దట్. ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే విత్ నథింగ్ ఈజ్ దేర్ ఐ మేడ్ దిస్ థింగ్స్. ఇతో ఎవరో చేస్తారని చెప్తే ఎవరు చేయరు. అలాగా ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతారంటే ఎవ్రీబడి రిస్ట్రిక్షన్. ఐ నాట్ మై బ్యారియర్స్ ఇన్ టు కన్స్ట్రక్ట్ వన్ ఫెలో అండ్ ఇట్ గోన్ టు రన్. ఇట్ 100 days or 200 days project. Nothing, nobody can stop it. It will go like that. The people come and go. I also come and go. My son and daughter also will come and go. The people should be things like that. You shouldn't start చేస్తాం. అలాగే మై సన్ ఈజ్ MBBS అయిన తర్వాత యూ వాంట్ టు సిమ్యులేషన్ ల్యాబ్, యూ వాంట్ టు డూ ది research in medicine. The first fellow did a research in PhD చేశాడు. Now he came and joined, had a lot of experience in the other part of the world, England కానీ Europe కానీ and US కానీ, and to make the knowledge, to make the incorporate in our Indian knowledge.
Now we started the administration, and my daughter both are graduate and postgraduate. My thing ఏంటంటే, once you are going to operate in your hospital by your own family members, you operate others. Once you educate your own family members, educate others. Like a same theory ప్రకారం, the way back 91 నుంచి 2000 వరకు I operated my wife, I operated my son myself, I operated my daughter myself. Like that, my people also, they graduated here, they postgraduated here. I not sent anybody elsewhere. And my daughter is completed the post graduation dermatology. She started Derma Tocha and Derma clinic start చేసింది. And now she doing administration come Tocha clinic. My son-in-law is a surgical oncologist, and he doing a surgical practice in GSL Trust Cancer Hospital. And recently, yesterday, got the best hospital thing. My wife is a gynecologist and laparoscopic gynecologist, and she do laparoscopy because and things like that. That's a complete family is a doctor, and our things not deviated, only medical profession to growth, to make a uplift. భవిష్య ప్రణాళికలు, ఫ్యూచర్ ప్లాన్స్ మీది, మీ అంటే అంతిమ లక్ష్యం అంటాం కదా. బికాస్ రాజమండ్రికి పెట్ స్కాన్ లేదండి, అండ్ పెట్ స్కాన్ అండ్ గామా కెమెరా ఫర్ థైరాయిడ్ ట్రీట్మెంట్, అది ఐసోప్ ట్రీట్మెంట్కి. దానికి వీఆర్ మేకింగ్ ది థింగ్స్ ఇన్ ఏ పెట్ స్కాన్. విత్ ఇన్ 3 months వీఆర్ మేకింగ్ ది పెట్ స్కాన్ రెడీ ఇన్ GSL Trust Cancer Hospital, and also for the isotope scanning also in courses also. Next, we are going to be developing the molecular lab to make the different diagnosis for the cancer treatment, other things also. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇంకొక క్యాన్సర్ హాస్పిటల్ ఎదుర్కొంటే ఇంకొక బిల్డింగ్ కూడా కడతామండి ఇన్ పేషెంట్ కోసం. బికాజ్ ఆల్రెడీ 230 beds ఓవరాలింగ్ రెస్పాన్స్ వచ్చి మాకు లాట్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. అందువల్ల ఇంకో బిల్డింగ్ కూడా కట్టాలనుకుంటున్నాం. తర్వాత ద ఫ్యూచర్ జనరేషన్ టేక్ కేర్. ఐ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఇన్ యోగా అండ్ అగ్రికల్చర్ ఇన్ ఫ్యూచర్. మీరు యోగాకి వెళ్ళడం వల్ల ఏంటి ఇంత వేదాంత ధోరణి కూడా వచ్చింది. ఇంత గొప్ప డాక్టర్ అయ్యండి, మీరు మాట్లాడేటప్పుడు ఆచరణలోనూ కూడా వేదాంత ధోరణి కనబరుస్తూ ఉంటారు. అంటే మనకి లేట్లీ అండ్ పర్ఫెక్షన్ అందరూ జనం మోటివేషన్ వల్ల కూడా యోగా ఇంపార్టెన్స్ జనాలకు అర్థమవుతుంది. కానీ అండ్ ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎవ్రీడే ఇయర్ యాక్చువల్లీ కరోనా ముందు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఐ యూస్ టు టీచ్ యోగా అబౌట్ 10 to 15 people. ఆఫ్టర్ కరోనా వచ్చిందో ఏం చేద్దాం అనుకున్నప్పుడు జనాలు కూడా ఏం చేయలేనప్పుడు అప్పుడు యూ స్టార్టెడ్ ఆడియో యోగా. దట్స్ ఆల్సో రీసెర్చ్. ఆడియో యోగా ఆల్సో రీసెర్చ్. ఎనీథింగ్ న్యూ ఈజ్ రీసెర్చ్ ఓన్లీ. అండ్ దానికి 1 month కష్టపడి ఆడియో యోగా స్టార్ట్ చేసాం. ఆడియో యోగా అంటే నేను ఐ ఇన్స్ట్రక్ట్ మై హౌస్, ఎవ్రీబడి కెన్ స్టాండ్ బై ఇన్ దేర్ హౌస్ అండ్ ఆల్ అవుట్ ది కంట్రీ, ఆల్ ఓవర్ ది వరల్డ్, నో ప్రాబ్లం, దే కెన్ కమ్ ఇన్ టు ది లైన్. దెన్ ఆల్మోస్ట్ ఒక 2 hours యోగా చేస్తామండి ఎవ్రీడే. అండ్ ఇంక్లూడింగ్ ది ఆధ్యాత్మికం ఉంటుంది దాంట్లో. అగైన్ యూ విల్ గెట్ ది ఎవరన్నా పాటలు పాడచ్చు అండ్ యోగా ఉంటుంది. ఎందుకంటే చెట్టుకి నీళ్ళు వేస్తే చెట్టు ఎలా పెరుగుద్దు అలాగే ప్రతి కణానికి ఇన్ ది బాడీలో అండ్ యూ హ్యావ్ టు గివ్ ది బ్లడ్ సర్క్యులేషన్ అండ్ గుడ్ ఆక్సిజనేషన్. అందువల్ల ఎట్ దట్ టైమ్ ద సెల్స్ విల్ గోన్ టు గ్రోత్. లైక్ యూ టేక్ ఎనీ యోగా పర్సన్ అండ్ హౌ ది ఫేస్ లుక్స్ లైక్ బ్రైట్, షైనింగ్, యాక్టివ్, and that less diseases. I don't tell the no disease, less diseases. And can be controlled by the BP, can control the hypertension, can control the cholesterol, can control the weight, can control the brain. You are giving a good oxygen to the body. That is the only things you are giving, nothing else. You take a deep inspiration. What my method in the research in the yoga, what I did that, every asana with a deep inspiration, expiration with a standstill. At that time, ఆ ఆసనంలో ఆ ఆక్సిజనేషన్ వల్ల డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది పెనిట్రేషన్ వెళ్ళి డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ దట్ ఆల్ అవర్ 20 or 30 people in the my group except one person that got a corona, other people are so active, so healthy, nothing is happened. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Thank you, sir. Thank you.
కార్యక్రమాన్ని మీకు అందించిన వారు This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamundry. When in emergency, Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamundry. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకుని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. శాంతి పీవీసీ అండ్ హెచ్డిపిఈ పైప్స్, బ్లూ కేసింగ్ పైప్స్, ఆస్ట్రల్ సిపివిసి పైప్స్, జెల్, సెరా, శాంతి పైప్స్, టైల్స్ అండ్ శానిటరీ, రంగచారి స్ట్రీట్, టీ నగర్, రాజమండ్రి. బంగారు నగలపై అతి తక్కువ వడ్డీ 50 పైసల నుండి ప్రారంభం. బంగారం, వెండి వస్తువులపై 90% వరకు గరిష్టంగా తాకట్టుపై అప్పు ఇవ్వబడును. ఇతర సంస్థలలో ఉన్న వస్తువుల తాకట్టుపై ఉన్న అప్పును ఉచితంగా బదిలీ చేసుకునే సౌకర్యం. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ సదుపాయాలు కలవు. వివరాలకు శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్, ఆంధ్రా బ్యాంక్ ప్రక్కన, దేవి చౌక్, ఎల్ఐసి ఆఫీస్ ప్రక్కన, మెయిన్ రోడ్, రాజమండ్రి. ఈ మోకాలు నొప్పులతో నడవడానికి చాలా బాధగా ఉంది. నీ రీప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది. సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,